శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రాత్రి అంటే మనకి అన్నీ కూడా రాత్రులే ఎక్కువగా మనం ఆరాధనలు పూజలు చేస్తాం. రాత్రి ఎందుకు చేస్తాము అంటే చీకటి అనేది అజ్ఞానానికి సంకేతం, వెలుతురు అనేది జ్ఞానానికి సంకేతం. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి కోరడమే ఈ రాత్రి యొక్క అంటే ఏ రాత్రులైనా కూడా మనకి సూచన. అంటే శివరాత్రి చతుర్దశి అర్ధరాత్రి 12 గంటలకి మాఘమాసంలో అంటే మాఘమాస అమావాస్య ముందు రోజు చతుర్దశి, అవునా? ఆ చతుర్దశి ఘడియలు ఉండగా అర్ధరాత్రి 12కు ఆ రోజున ఆ మరుసటి రోజు అంటే ఆ 12 గంటలకు ఉన్నప్పుడు మనం శివరాత్రిని చేసుకోవాలి. ఎందుకు అర్ధరాత్రి అంటే ఆ అగ్నిలింగ స్థూపంగా అంటే లింగంగా ఆవిర్భావం చెందాడు ఈ తిథి ఉన్నప్పుడు పరమేశ్వరుడు. ఆయన అలా ఆవిర్భావం చెందకుంటే మహావిష్ణువుకి బ్రహ్మకి ఇద్దరికి కూడా యుద్ధం జరిగేది. వాళ్ళు ఇరువురు గొడవ పడుతూ ఉన్నారు, నేను గొప్ప అని చెప్పని. ఈ కథ అందరికీ తెలిసిందే. అప్పుడు ఎవరు గొప్పనా మరి కనుక్కోండి, ఎక్కడ ఈ లింగం ఆవిర్భావం అయిందో ఎక్కడ వరకు అంతమైందో అని చెప్పి ఆయన లింగాకారాన్ని పొందాడు. ఆ తిథి మనకి మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున మనకి శివరాత్రి పండుగని మనం నిర్వహించుకుంటాం. మరి ఈ అర్ధరాత్రి ఆవిర్భావం చెందింది కాబట్టి మనం విరివిగా అభిషేకాలు చేసుకోవటం, శివారాధనలు చేసుకోవటం, ఉపవాసాలు ఉండటం, జాగరణ కూడా అందుకే చేస్తారు. ఇప్పుడు ఆ రోజంతా ఉదయం నుంచి చతుర్దశి ఉదయం అంతా కూడా ఉపవాసాలు అన్నీ చేస్తాం, అర్ధరాత్రి వరకు చేస్తాం. అసలు అభిషేకాలు పూజలు ఎప్పుడెప్పుడు చేయాలి అంటే తెల్లవారుజామున బ్రహ్మీకాల ముహూర్తంలో మొదలుపెట్టి మళ్ళీ బ్రహ్మీకాల ముహూర్తం వరకు శివారాధనలో ఉండాలి శివరాత్రి రోజు. సరే మనకు వీలు కాదు, ఎందుకంటే ఆఫీసులు ఉద్యోగాలు ఇవన్నీ ఉంటాయి. చేయగలిగిన వాళ్ళు కనీసం ఒక్కరోజు సెలవు పెట్టుకొని చేస్తే జన్మకో శివరాత్రి అంటారు. చాలు, ఒక్క శివరాత్రి చేసిన తరించిపోతాము అని చెప్తున్నాయి పురాణాలు అన్నమాట. కాబట్టి ఈ శివరాత్రి తెల్లవారుజామునే లేచి శుచిగా శుభ్రంగా స్నానం చేసి చాలామంది శివ ప్రసిద్ధ శైవ క్షేత్రాలకి వెళ్ళారు అంటే పక్కనే ఉన్న నదులలో స్నానం చేసి తెల్లవారుజామునే నదీ స్నానాలు చేసి ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకము అర్చనలు ఇవన్నీ కావించుకొని అక్కడే కూర్చొని జప ధ్యానాదులు చేయటం, శైవక్షేత్రాలన్నిటినీ దర్శించుకోవటం, ఉపవాసం నిర్వహించుకోవటం మనకి సాంప్రదాయంగా వస్తుంది. అభిషేకాలు ఎప్పుడెప్పుడు చేయాలి? తెల్లవారుజామున మనం బ్రహ్మీకాల ముహూర్తం అనగా అప్పుడు చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం చేయాలి, మళ్ళీ సాయంకాలం సంధ్యా సమయం ప్రదోషకాలం ఉంటుంది ఆ కాలంలో చేయాలి, అర్ధరాత్రి 12 గంటలకు ఆవిర్భావం చెందినప్పుడు చేయాలి, మళ్ళీ బ్రహ్మీకాల ముహూర్తంలో. మొత్తం 5 సార్లు అభిషేకం అవుతుంది మనకి. మరి ఆలయాల్లో అందరికీ అవకాశం ఇవ్వాలి కదా అంటే అందుకే మీరు ఒకవేళ ఆలయానికి వెళ్తే ఒక్కసారి ఎప్పుడైనా అభిషేకం నిర్వహించుకోండి. లేదు మీరు తీర్థక్షేత్రాలకు వెళ్తున్నారంటే మీరు అభిషేకానికి కావాల్సిన సామాగ్రి మొత్తం మీరు పట్టుకొని వెళ్ళండి. పాలు పెరుగు తప్ప మిగతా మీరు తీసుకెళ్ళొచ్చు, పంచదార కానీ తేనె కానీ ఇవన్నీ కూడాను. అయితే ఇక్కడ అభిషేకం అనేక రకాలుగా ఉంటుంది. జలంతో అభిషేకం చేసిన పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఉత్త పచ్చి పాలతో, గోవు యొక్క పాలతో చేసిన సంతోషిస్తాడు. నువ్వు పంచామృతాలతో చేసిన సంతోషిస్తాడు. అన్న అభిషేకంతో చేసిన సంతోషిస్తాడు. అలాగే చెరుకు రసంతో చేసిన సంతోషిస్తాడు. అలాగే బూడిదతో అభిషేకం చేసినా కూడా ఆయన పరమ ప్రీతి చెందుతాడు. అంటే చిన్నగా మనం భక్తితో ఒక చుక్క జలము ఆయన లింగం మీద వదిలినా ఆయన సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాడు. అంత గొప్ప భగవానుడు మనకి పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడికి మరి మృతికా లింగాలు తయారు చేసేవాళ్ళు ఉంటారు. 108 లింగాలు తయారు చేసి వాటిని ఒక విస్తరాకులో పెట్టి, విస్తరాకు కాదు అరటాకులో పెట్టి ఇంట్లోనే వాటన్నిటికీ పూజ చేయవచ్చు, బూడిదతో చేయొచ్చు, అన్నముతో చేయొచ్చు. గొప్ప ఫలితాలు వస్తాయండి. ఆ లింగాలు చిన్నవి ముందే 2 రోజుల ముందే తయారు చేసుకోవచ్చు మనం. ఆ మృతికా లింగాలు మట్టితో తయారు చేసి ఆ తర్వాత సరే ఎక్కడో నదులు దూరంగా ఉన్నాయి మనకు కాదు, అవన్నీ కూడా నీళ్ళల్లో ఇది చేసి మీ ఇంట్లో ఉన్న మొక్కలకు పోసేయండి, కుంపట్లలో. అద్భుతం అసలు. ఏ దాంతో చేసినా కూడా మనసులో భక్తి అనేది ఉండాలి, శరణాగతి అనేది ఉండాలి. అలా చేయండి. మీరు ఈ రోజంతా కూడా కొంచెం మౌనంగా ఉంటూ ఉపవాసం అంటే ఇంకా ప్రతిసారి చెప్పక్కర్లేదు, భగవంతుడికి సమీపంగా ఉండడం కోసం. సరే ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఈ కాలంలో ఏమొస్తాయి? స్వీట్ పొటాటో, అదే జెన్స్ గడ్డలు అంటారు, వాటిని తినండి.
అలాగే గుగ్గుళ్ళు, శనగల, అలసందల, అదే బొబ్బర్ల, పెసల గుగ్గుళ్ళు ఉడికేసుకొని తినండి. పచ్చి కొబ్బరి, అరటిపళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇలా సేవించండి. అయితే మీరు ఒకటి గమనించండి, శైవ క్షేత్రాలలో మనకి టిఫిన్లు వండి పెడతారు. మనం అక్కడే ఉండిపోయాము అంటే పూట టిఫిన్లు వండి పెడతారు వాళ్ళు. మరి వాళ్ళు పెడుతున్నారు కదా ఉల్లి వెల్లుల్లి అవి లేకుండా, అంటే మీరు శైవ క్షేత్రాలలో ఉంటే అదైనా కొద్దిగా స్వీకరించండి. ఇంత బాగా చేశారని తినేయటం, నిద్రపోవటం చేయకండి. ఎందుకంటే శివరాత్రి రోజు నిద్రపోతే నరకానికి వెళ్తారు అంటారు. అంటే రాత్రిపూటమ్మ మేము అసలు శివరాత్రే చేయలేదు, ఏదో ఒక పూట అభిషేకం చేసుకున్నాం, ఈ రోజున అందరికీ దానాలు చేశాము, మాకు పగలంతా అలసిపోయి ఉంటాం, రాత్రి నిద్రపోవాలి అంటే వాళ్ళకి నేను చెప్పట్లేదు. శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ నియమాల్ని పాటించాలి. మౌనంగా ఉంటూ నమశివాయ మంత్రం తప్ప వేరే ఏమీ ఉండకూడదు. మీరు భగవంతుడి దగ్గర 5 సార్లు అభిషేకం చేసి పూజ చేస్తున్నప్పుడు శివస్తోత్రం, శివ సహస్రనామం, లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం ఇలాంటివి మీరు చదువుతూ శివపురాణం చదవండి. అద్భుతం. ఈ రోజున శివుడికి సంబంధించిన ఆరాధనే చేయాలి. ఈరోజు మీరు ఆరాధన చేస్తూ ఉంటే తప్పకుండా విభూతిని నుదిటిన 3 నామాలు, బాహువులకి అంటే భుజాలకి, చేతులకి, ఇక్కడ ఎద మీద ఇలా ఖచ్చితంగా అడ్డంగా నామాలని విభూతితోనే మీరు దిద్దుకోండి. మధ్యలో కుంకుమ ధరించండి. స్వయంగా పరమేశ్వరుడే మీరైపోతారు అలా దిద్దుకుంటే అన్నమాట. ఈ విధంగా ఉంటూ జపమాల తీసుకొని జపం, ధ్యానం చేయండి. తప్పకుండా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఉపవాసం ఏ విధంగా చేయాలి, ఎప్పుడెప్పుడు తినాలనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే మనకి ఇంత పెద్ద వీడియోని వరకు చూడడానికి కష్టమవుతుంది. ఈ శివుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ లభించాలని కోరుకుంటూ స్వస్తి.